మీరు ఇన్ని చేసిన పాటల్లో మీకంటూ ఒక ఇష్టమైన పాట ఉంటుంది? అదే ఏం లేదమ్మా, నాకు ఇష్టం. నేనే నాలోనే ఒక ఎయిటర్ ఉంటాడు. నేను ఇచ్చే ముందే ఎవరికైనా ఏ పాటైనా సరే అది 10 సార్లు అనుకుని 10 రకాలు చేసుకుని ఇది బాగుంటుంది అని మేము కొడితే గ్యారెంటీగా అవతల కూడా వస్తుంది. అది లేకపోతే అప్పుడు మ్యూజిక్ చేయను. ఎందుకంటే నేను బాగా చేయాలనే తపన కోసమే వచ్చిన వాడిని, తపనతో. సో నాకు ఒక పాట ఎలా నచ్చుతుంది? సినిమా వరకు సినిమా హిట్ అయితే భైరవ డైరెక్టర్ అంటారు, అది వేరే. నేను ప్రైవేట్ ఆల్బమ్స్ లో దీన్ని మించి ఎన్నో చేశాను. 100 దాకా బాలసుబ్రహ్మణ్యం పాటించాను. అది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. తెలియదు. సో సినిమా అన్నప్పుడు మాధ్యమం, టీవీ మాధ్యమం కాబట్టి ఆయన బాగా చేస్తాడంటే అని ఉంటుంది. సో ఇదేంటంటే అది మనం ఏం చెప్తాం, ఎవరి అది లలాటు లిఖా. అందుకనే నేను ఎప్పుడు చెప్పే ప్రారంభ, మ్యాన్ ఈజ్ 0, గాడ్ ఈజ్ ఓన్లీ 1, అండ్ గాడ్ ఈజ్ విత్ మ్యాన్, దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బికమ్ 10. ఇది నేను అర్థం చేసుకుంది అంతే. అలాగే రైలు పట్టాలు, 2 రైలు పట్టాలు ఉంటాయి. ఒకటి అటాచ్మెంట్, ఒకటి డిటాచ్మెంట్. అమ్మ పోయిందని మన కొడుకు పోడు కదా, వెళ్ళకపోతే 3 పోట్ల. సో ఇవన్నీ ఏం లేదు, అటాచ్మెంట్ ఎంత పెట్టుకుంటాం, డిటాచ్మెంట్ కూడా పెట్టుకోవాలి అని నేను నేర్చుకున్నా నా జీవితంలో. అంతేగా నేనే చెప్తామా, ఎందుకు బాధపడ. నా వరకు 2 తప్పులు చేసే జీవితం డబ్బు విషయంలో. ఒకళ్ళు నమ్మి ఒక సైట్ వసూలు డాక్యుమెంట్స్ ఇచ్చా, దానివల్ల నేను నష్టపోయింది 5 కోట్లు. ఇటీవల ఒక అతను నమ్మి నా సంస్కారం, నేను పేరు చెప్పను, ప్రస్తుతం అతను చల్లపల్లి జైల్లో ఉన్నాడు. నా బొమ్మలు వేసుకొని నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ ఓనర్. నాకు పెద్ద రూపాయి ఇచ్చింది ఏం లేదు, నాకు కచేరీ డబ్బులు ఇచ్చా అంతవరకే. అది కూడా అంతవరకే 3 కోట్ల రూపాయలు ఇచ్చా క్యాష్. 3.5 ఏళ్ళు ఇంతవరకు లేదు. నేను లెక్కలు చూసుకుంటే 4 కోట్ల పైన రావాలి. నేను ఏం పెట్టుకుంటా అంటే భగవంతుడికి, నాయన 2 ఆడపిల్లలు ఉన్నారు అతనికి, వాళ్ళ సంసారం బాగుండాలి. అతను తప్పు తెలుసుకొని ఎవరు పెద్దవాళ్ళు కాళ్ళు పట్టుకుని ఎదిగి ఇతను కోటీశ్వరుడు అవ్వాలి. నాలాగా ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ వడ్డీతో సహా తీర్చాలి. దీనికి ఒక మహానుభావుడిని మీరు ఏర్పాటు చేయండి, దైవ మానస రూపాయలు అంటారు కదా అని పెట్టుకుంటాను తప్పితే వాడు నాశనం అయిపోవాలని మాత్రం నా జీవితంలో పెట్టుకోను. అది ఆ స్థిత ప్రజ్ఞత నాకు వచ్చేసింది ఆల్రెడీ. స్థిత ప్రజ్ఞత అది ఈజీగా రాదు. అది సో మేము ప్రాక్టికల్గా అన్నీ చూస్తాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఏది అంటుకోదు. నన్ను తిట్టినా, దొంగ వచ్చినా, అన్నం వడ్డిస్తాను, తిన్న తర్వాత 10 పూటలతో 1 పూటతో వేస్తే వెళ్ళిపోవాలి నేను అంటా. వాడేం చెప్తాను ఇక. నేను చూసిన ప్రపంచంలో 74 వస్తుంది ఇప్పుడు. మీరు ఇంత అంటే సంగీతంగా కూడా అనుకున్నామంట 34 ఏళ్ళు వచ్చినట్టు యాక్టివ్. అంటే మీరు ఇంత యాక్టివ్గా, హెల్తీగా, పాజిటివ్గా ఉండడం వల్లే ఈ 2 సాధ్యపడ్డాయి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా నా ఫ్యామిలీ వాళ్ళు కూడా, మా అమ్మ నాన్న వాళ్ళు, నా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి నచ్చగలగాలి కదా. అలాగే నేను ఎంచుకున్న మంచి ఫ్రెండ్స్ కూడా నన్ను స్టార్ట్ చేశారు. అయినా నేను బాధపడ్డా, వాళ్ళు బాగున్నప్పుడు దండం పెట్టుకుంటారు. బట్ ఒకటేంటంటే మా ప్రతి వాడికి అదే చెప్తాను, ఎప్పుడు బాధపడకండి, ఇది లేదు అది లేదు అనారోగ్యం, అన్ని టెంపరీ, అన్ని మళ్ళానే ఉంటాయి అని చెప్తుండే వాళ్ళకి. సింగర్స్ మీరు పాత సింగర్స్ ఇప్పుడు సింగర్స్ అంటే పోల్చమని అలాంటి కాదు, మారుతున్న ప్రకారంగా అంతా మారుతూ ఉంటుంది. కానీ పాత వాళ్ళ పాటలు వింటే కనుక ఆ గొంతులో భావం ధరించేది. ముఖ్యంగా ఘంటసాల గారు పాడుతున్నారు అనుకోండి, కళ్ళు మూసుకుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి, విషయాలు వెళ్తాయి. ఇప్పుడు ఎవరిపైన మనం నవ్వుకుంటున్నాం ఏడు పాట అలా అదే పాటలు పెట్టట్లే సినిమాలో. అదే విధంగా సంగీత దర్శకుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. హడావుడి మ్యూజిక్ అవ్వాలంటే కాదు, అన్నిటికీ మెయిన్ మనీ ఎర్నింగ్. ఆ మనీ వల్ల ఆ మనుషులో మార్పు వచ్చేస్తుంది.
ఇప్పుడు నెలకి నేను ఇంత ఇస్తాను, నువ్వు మ్యూజిక్ చేయంటే మనం చేస్తాంగా. ఇప్పుడు ఈటీవీలో మంత్లీ నేను చేసిన పనికి లెక్క కట్టి ఇంత అమౌంట్ ఇచ్చేవాడు. సంతోషంగా తీసుకున్నాడు, చాలా హ్యాపీ ఆనందంగా ఫీల్ అయ్యాడు. అది ఎంత అమౌంట్ అని అవ్వచ్చు, వాళ్ళు పరిధి పెట్టుకున్నారు. ఇవాళ ఇండస్ట్రీ ఎలా ఉందంటే డబ్బులు లేని వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్, వాళ్ళ డబ్బులు ఉండవు, వీళ్ళ బెనామీలు. స్టార్ట్ చెప్తాడు డైరెక్టర్, కట్ ఎక్కడ చెప్పాలో తెలియదు. సరిగమలు క్షుణ్ణంగా తెలియని చాలామంది మహానుభావులు కూడా మ్యూజిక్ డైరెక్టర్సే. భాష పరిజ్ఞానం లేని వాళ్ళు హీరోస్ హీరోయిన్స్ వస్తున్నారు. సో మీకు దీన్ని బట్టే అది మొత్తం మారిపోతుంది. మనీ అంటే QEM, క్విక్ ఎర్నింగ్ మనీ ఎప్పుడు మన మనసులో వస్తుందో అది. ఎందుకంటే నిలబడి నీళ్లు తాగు అని మన చిన్నప్పుడే చెప్పారు, పరిగెత్తి పాలు తాగద్దు అని. సో ప్రతి వాడికి వాళ్ళు ఏంటంటే రేపు మనం ఉంటామో, మనకి ఇంతకాలం లాంగ్వేజ్ ఉంటుందో ఉండదో, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకో అనే సూత్రమే. అంతే, అది మన తప్పని ఎందుకు అనుకోవాలి. అది ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుంది. మా ఎన్విరాన్మెంట్ వేరు కాబట్టి మేము బాగానే ఉన్నాం. మా పిల్లలు అలాగే పెంచాం. వాళ్ళు కష్టపడి చూసిన వాళ్ళు నిలదొక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అయిపోయింది, వాళ్ళకి జీవితం అర్థమైంది. అది ప్రతి వాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులు వాళ్ళు చెప్పాలి. ఇది కాకపోయినా ఇది అని ఎవరు చెప్తారు? ఇప్పుడు తల్లిదండ్రులను బట్టి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ప్రొడ్యూసర్ డైరెక్టర్ని బట్టి వాళ్ళ సినిమాలు ఉంటాయి, అంతే కదా. వాళ్ళే తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే ఈ సంగీతం దానికి వచ్చినప్పుడే ఇప్పుడు పాట ఆ పదం దగ్గర ఏ భావం వస్తుందో మీరు ఆ భావాన్ని భాష కూడా పోయింది. అందుకే భాష లేనప్పుడు ఇంక మీరు సంగీతం మీరు చేసేటప్పుడు ఆ పదార్థం ఉండే భావాన్ని బట్టి మీరు రాగాన్ని ఎంచుకొని చేసేవారు. కానీ ఇప్పుడు మరి కీరవాణి అందరూ చేస్తున్నారు, చేయటం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఒక సరైన కాంబినేషన్ ఉండేది. ఒక పెండ్యాల, సీనియర్ సముద్రాల, లేకపోతే పింగళ నాగేంద్రరావు గారు, ఒక నారాయణ రెడ్డి గారు, అలా వాళ్ళు ఘంటసాల గారు, సుశీల్ గారు, ఒక కాంబినేషన్ అది. సో ఆ కాంబినేషన్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ బాగుండేది. నెక్స్ట్ వచ్చేప్పుడు ఇంకో ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ రాను డిగ్రేడ్ అవటం. డిగ్రేడ్ అవుతాం. ఇప్పుడంతా ఏంటంటే ఏదో సినిమాకి వెళ్తాం, ఆ దాంట్లో ఎక్స్ట్రాడనరీగా ఉండాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటి ఎక్స్ట్రాడనరీ అంటే అది అంటే ఒక కన్ఫ్యూషన్ స్టేట్. ఫ్యూజన్ మ్యూజిక్ వచ్చిన తర్వాత వచ్చింది ఏంటంటే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నాం. ఇది ఇదమిత్తంగా ఇది ఇది ఇంతే అని చెప్పేది ఏం లేవు. అది అంతమించి ఏదైనా కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువ, కార్పొరేట్ స్కూల్స్లోనే ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు కష్టపడి సంపాదించేందుకు 3 సినిమాలు చాల్సండి, 4 ఏళ్ళు సంపాదించుకోవచ్చు, తప్పులేదు. అది వీళ్ళ అదృష్టం. కానీ వాళ్ళకున్న పేరు వీళ్ళకి రాదుగా. పేరు రాదు ఒకటేనండి. ఇప్పుడు మీరు అందరూ నిజమే అగ్రీ అవుతాము. ఒకప్పుడు ఇప్పుడు కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లారు. పెంజాల్ గారు సినిమా పాటలా చేశాడు. ఆయన రాజేశ్వరాలు చేశారా, మహాదేవన్ గారు చేశారా, మరి విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, బాపు గారి పేర్లు ఎందుకు తలుచుకుంటారు? ఈవెన్ జంజాల ఒక్క బూత్ వెళ్ళలేదు కదా. ఏమని జీవితాంతం మరి సినిమాలు చేశాడు కదా. వేటగాడు చేశాడు, వడేరావాడు చేశాడు, శంకరాభరణం చేశాడు, సప్తపది రాశాడు. సో అలా చేస్తేనే అది ప్రతి వాళ్ళకి ఉండాలి. అది ప్రతి వాళ్ళకు ఉంటే మీకు మార్పు అంటే ఇది మార్పు తప్పదు. మన పిల్లలే మన తాతగారి లాగా మనల్నేమో అదే సినిమా కూడా. ఈ సినిమా నిజమే. నేను అనేది ఒకప్పుడు అంత స్థాయికి వెళ్ళిన సినిమా ఇప్పుడు స్థాయి తగ్గిపోతుంది. మా నాన్నగారు టైంలో సైకిల్ ఏం సింగర్ అనేవాడు. మా దగ్గర వచ్చి ఘంటసాల ఏం సింగర్ అన్నాడు. మా నెక్స్ట్ బాగుగారా, నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు. సో ఎవరికి వాళ్ళు చెప్పుకోవడమే, ఎవరి మనోభావం. ఇప్పుడు సైకిల్ పాటలు వినేవాళ్ళు ఉంటారు. ఎంతమంది సినిమాలు వచ్చినా బాపు గారి సినిమాలే చూసేవాడు కొంతమంది ఉంటారు. ఒక్కొక్క వర్గం ఏర్పడుతుంది. అలాగే నాకు ప్రపంచవ్యాప్తంగా నా ఫ్యాన్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్,
అమెరికాకి వెళ్ళినా ఇంకోటి చోటుకి వెళ్ళినా ఎక్కడైనా. ఎందుకంటే అది ఒక్క సినిమాయే కాదు, నేను చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్. ఇప్పుడు కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ టైటిల్ సాంగ్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఆ రంగరాయన్స్ డాక్టర్స్ ఏం సార్ మా కాలేజీకి ఎట్లు పాలు చేశారు అంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. తిరుపతి కూడా వెళ్తే పూజల్లో పలకరిస్తారు అంటే హనుమాచార్య కీర్తన మనం చేస్తారు ఎంత బాగున్నాయి. అలాగే ఏ గుడికి వెళ్ళినా నా పాటలు పొద్దున్న వినిపిస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది కదా. సో అలాగే రకరకాల, అలాగే బాలు గారు చదివిన కాలేజీ జేఎన్టీ అనంతపురం, దాని టైటిల్ సాంగ్ చేసాం, నువ్వే చేయాలన్నాడు, నేను చేసి ఆయన పాడాడు. ఇవన్నీ మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, ఒకళ్ళిద్దరు కాదు. సో ఇవన్నీ ఒక్క సినిమాలో దొరుకుతాయి, దొరకవు. సినిమా కొలబద్ద వరకే, అది కొలబద్ద ఏంటంటే వాళ్ళకి తెలిసిందే హిట్ ఫ్లాప్ రెండే. అది కాదుగా మనకున్న మిత్రులంతా అక్కడ చూపించవచ్చు. 64 రాగాలతో గాయత్రి మంత్రం చేశాను, జ్ఞానగారి పాడించాను. 64 రాగాలతో గాయత్రి మంత్రం, ఒక్కొక్క అక్షరానికి ఒక ఇది పెట్టుకుని పివి శ్రీనివాస గారు కూర్చున్నాడు దగ్గరికి వచ్చి, ఎంత అద్భుతం చేసేవారు. నాకేమైనా మ్యూజిక్ తెలుసా, నేను బాలమురళీకృష్ణ గారిని. బాలమురళీకృష్ణ గారు కానీ మేణి శ్రీనివాస్ వాళ్ళ గురువుల మించి వెళ్ళిపోయారు వీళ్ళు. సో వాళ్ళ రక్తంలోనే ఉంది అది కదా, రక్తంలో ఉండాలి. భగవంతుడు ఇచ్చాడు, అంతమించే ఉంది. చాలా మంది త్రిదండి గారే ఓపెన్ చేశారు. చాలా ఒక ఈజీగా 20 ఏళ్ళు పైన 90 నుంచి వేమన పద్యాలు పాటలు కూడా చేశా అమెరికాలో. అదే రకరకాల అది ఇది ఏమీ లేదు, అన్ని టచ్ చేసామండి.